అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఏల్నాటి శని ఉన్నా, అలాగే షష్టగ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంతానపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలమవటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహన్యాసపూర్వక మన్యసూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు, అలాగే శనిగ్రహ మార్పు వలన కలిగే దోషాలు, అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సరే, బేసిక్గా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 15వ తారీఖు నుంచి రవి కుంభం నుంచి మీనంలోకి మారబోతున్నారు. అలాగే 29వ తారీఖు నుంచి శని కూడా మారబోతున్నారు కుంభం నుంచి మీనంలోకి. అంటే వీరికి మాత్రం అష్టమంలోకి శని రాబోతున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. చాలామంది ఆల్రెడీ అష్టమంలోకి శని వచ్చేస్తున్నాడు, ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు. ఏదైనా ఒక ఈవెంట్ జరగాలంటే చాలా విషయాలు ఉంటాయండి. ఉట్టి ట్రాన్సిట్ ఒక్కటే చూసుకొని వెళ్ళకూడదు, అంటే గోచారం ఒక్కటే చూసుకొని వెళ్ళకూడదు. అనేక విషయాలని మనం గమనించుకోవాల్సి ఉంటుంది. కానీ బేసిక్గా ఈ రాశి వారికి మాత్రం వాస్తవం చెప్పాలంటే ఈ మార్చి మాసం 15వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ 15 వరకు కూడా కొంత ఇబ్బంది అనేదే కనపడుతోంది. ఇబ్బంది అన్ని విషయాలలో కనపడుతోంది. ఇప్పటి వరకు ఏ రాశికి కూడా ఇందులో ఈ అన్ని విషయాలలో ఇబ్బంది ఉంటుంది అని చెప్పుకున్నలేదు. కానీ సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పనులు ఏవీ అవ్వవు, ఏవీ ముందుకెళ్ళవు. మీ ముందర అన్నీ కనపడుతూ ఉంటాయి, కానీ మీకు ఏం చేయాలో తెలీదు. ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. దీంతో పాటు ఏ పని చేసినా అవ్వదు. కాబట్టి ఇది కలిగించేంత నిరాశ ఇంకా ఏది కలిగించదనమాట. మీరు పని చేయగలరు, పని చేసే సత్తా ఉంటుంది, దానికి సంబంధించి మీ దగ్గర మొత్తం ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. కానీ పని చేద్దాము అని అంటే మాన్యువల్ హెల్ప్ ఉండదు, లేకపోతే ఆర్థికంగా మీరు ఫైనాన్షియల్ హెల్ప్ ఉండదు, లేకపోతే హెల్త్ ఉండదు, లేకపోతే ఇంకేదో ఉండదు. అంటే సమయానికి నాకు ఈ పని జరగడానికి సమయానికి కావాల్సిన అందుబాటులో ఉండాల్సినవి ఏవైతే ఉంటాయో అవి ఈ సింహరాశి వారికి అందుబాటులో ఉండవు. ఇది గమనించండి. అంటే ఆల్మోస్ట్ 15వ తారీఖు వరకు అని అంటున్నాం, కానీ 3వ తారీఖు నుంచే బుధుని వక్రగతి, 16వ తారీఖు అదే 3వ తారీఖు నుంచి శుక్రుని వక్రగతి, ఆ తర్వాత 16వ తారీఖు నుంచి బుధుని వక్రగతి, ఇన్ని మాట్లాడుకుంటున్నాం కనుక చెప్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 3వ తారీఖు నుంచి మీకు చేంజెస్ అనేవి కనపడతాయి. సో ఉద్యోగస్తులకి ఎవరికైనా సరే ఉద్యోగాలు లాంటివి అంటే ఉద్యోగాలు లాంటివి వారికి ఏమన్నా పోయినా, లేకపోతే సడన్గా వాళ్ళకి ఏదైనా ల్యాబ్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా ఇంకో ప్రాజెక్ట్ ఇస్తాము అని చెప్పి, లేదా మీరే ప్రాజెక్ట్ వెతుక్కోండి అని చెప్పి, ఇలాంటివి చాలా ఉంటాయి కదండి. కాబట్టి ఏమిటంటే వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకైనా ఇదే పరిస్థితి. నేను ఓన్లీ ఐటీ మాట్లాడట్లేదు, ప్రతి రంగంలో ఉన్న వారికి ఈ పరిస్థితి అనేది ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులైనా, ప్రభుత్వ ఉద్యోగస్తులైనా. కానీ కాంట్రాక్ట్ బేసిస్ మీద ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అలాగే పర్మనెంట్ జాబ్స్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం అవమానాలు కలగబోతున్నాయి. ఖచ్చితమైన అవమానాలు ఉంటాయి. జాగ్రత్తగా వీళ్ళ పనుల విషయంలో జాగ్రత్తగా పనులు చేసుకురావాలి. ఎక్కడ ఏ లొసుగు బయటపడినా మీరు ఇబ్బంది పడబోతున్నారు. లిటిగేషన్లు, కోర్టులు ఇవి మీ మీదకి రాబోతున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ పని అనుకుంటున్నా జాగ్రత్తత చూసి చేసుకోండి. దిస్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీబడి అనమాట. ఏ ఉద్యోగస్తుడికైనా, ఏ వ్యాపారస్తుడికైనా ఇది అప్లికబుల్ అవ్వబోతోంది. అవమానాలు, కోర్టు విషయాలు, రుణాలు, వీటితో పాటు పోలీసులు, ఇంకా చెప్పాలంటే కొంతవరకు జైలు నివాసాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని ఈ మాసం ఖచ్చితంగా సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎంతో పర్మనెంట్ జాబు ఇంకా నాకేమీ కాదు అనుకునే వాళ్ళు కూడా దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే, ఇంకా సంతానానికి సంబంధించి చూసుకుంటే పర్వాలేదండి. సంతానం కొంతవరకు బాగానే ఉన్నారు, సేఫ్గా ఉన్నారు. ఇంకా
మీ జీవిత భాగస్వామికి సంబంధించి 15వ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. 15వ తారీఖు వరకు ఏ ఇబ్బంది లేదు. అయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఆర్థికంగా కొంత పురోగతి అనేది కూడా కనపడుతోంది. కాబట్టి మీ జీవిత భాగస్వామి కొంతవరకు బాగానే ఉన్నారు, సేఫ్గా ఉన్నారు. అఫ్కోర్స్ శని మారుతాడు, కానీ ఇమీడియట్ రిజల్ట్స్ అయితే మనకు ఉండవు కనుక కొంచెం వెయిట్ చేయొచ్చు. బట్ ఎట్లా అయినా సరే అష్టమ శని అనుకుంటున్నా, లేకపోతే శని రవి అష్టమంలోకి మారుతున్నాడు అనుకుంటున్నా, చెప్పే విషయం ఏమిటి అని అంటే కొంత జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆర్థిక స్థితిగతుల గురించి, వారి ఉద్యోగం గురించి పెద్ద భయపడాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. ఇంకా రైతులకి సంబంధించి చెప్పుకుంటే రైతులు అసలుకి అవకాశమే లేదు. వీళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటారు ఆర్థిక పరంగా కొంత అభివృద్ధి కలగాలని, లేకపోతే వీరు చేసిన పనిలో వీరు ఏదైనా ఒక పని చేస్తుంటే అందులో వీరికి రావాల్సినవి ఏవైనా ఆర్థికంగా కొంత వీరికి ఏదైనా రావాల్సింది ఉంటే కూడా వీరి యజమాని ఇవ్వకపోవడం కానీ, లేకపోతే వీళ్ళే కాంట్రాక్ట్ లాంటివి తీసుకుంటే అందులో డబ్బులు సమయానుకూలంగా రాకపోవడం కానీ, ప్రతిదీ ఇట్లా ఆగుతూ ఉంటుందన్నమాట. పని నేను ఇందాక చెప్పినట్టు పని చేద్దాం అనుకుంటారు, పని చేస్తారు, శ్రమకు చేస్తారు, కష్టము పడతారు, కానీ దీనికి తగిన ఫలితాలు ఏవీ కూడా ఇప్పుడు రావన్నమాట. కాబట్టి సింహరాశి వారు మాత్రం ఈ మాసంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నేను చెప్పిన విషయాలను మాత్రం 1కి 10 సార్లు గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఇంకా మెయిన్గా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుకుంటే, సీనియర్ సిటిజన్స్ కూడానండి మీ ప్రాపర్టీ విషయాలు కానీ, మీ బ్యాంక్ బ్యాలెన్స్ల విషయాలు కానీ, లేకపోతే మీరు చేసే ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, ఎవరికైనా సరే మీరు ఎవరికైనా మంచి చేద్దామని మీరు లోన్స్ లాంటివి కనుక ఇస్తే ఆ విషయంలో మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, అలాగే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రైతుల గురించి చెప్పుకున్నాం, సంతానం అయిపోయింది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా దగ్గర వరకు వచ్చి సంబంధాలు తప్పిపోవటం, లేకపోతే ఇంకే ఉంది ఇవాళ రేపో మనం కాయపరుచుకుందాం అంటే చివరి నిమిషంలో ఆగిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎలా అయినా కూడా ఇక్కడ కొంత శుక్రమౌఢమి కూడా మొదలవుతోంది 18వ తారీఖు నుంచి. కాబట్టి పెద్దగా సంబంధాలు కుదుర్చుకునే ప్రయత్నం అయితే చేయరు. ఊరికనే 18వ తారీఖు లోపల కొంతవరకు అనుకుంటారు ఏదన్నా చూద్దాము చేద్దాము అని. కాబట్టి మౌఢ్యమి కూడా మొదలవుతోంది కనుక పెద్దగా వివాహ ప్రయత్నాలు అనుకూలించవు అనే చెప్తున్నాను. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత నిరాశగా మాత్రం మీరు ఉంటారు. మరి ఈ రాశి వారు ముఖ్యంగా ఏం చెయ్యాలి? ఎందుకంటే అన్ని విషయాలలోనూ వీరికి నెగటివిటీ అనేది కనపడుతోంది కనుక మీరు మాత్రం ఖచ్చితంగా ఈ మాసంలో శ్రీశైలం వెళ్ళాలి. శ్రీశైలం వెళ్ళి అక్కడ స్వామి వారికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చెయ్యాలి. ఇవి రెండూ చేసి అన్నార్తులకి అన్నం పెట్టాలి. ఈ 3 కార్యక్రమాలు మీరు మార్చి మాసంలో చేయాల్సిందే. మీరు శని మారేంత వరకు వెయిట్ చేయొద్దు. మీరు 16వ తారీఖు 15వ తారీఖు నుంచే మొదలు పెట్టేసేయండి. సో శ్రీశైలం వెళ్ళాలి, స్వామివారికి అభిషేకం చేయాలి, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి, దీంతో పాటు అన్నార్తులకి అన్నం పెట్టాలి. అలాగే కుదిరితే తప్పనిసరిగా ఆదివారం పూట ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. ఒక్క పూట ఉపవాసం అన్నా ఉండండి, సాయంత్రం పూట టిఫిన్ తినే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వలన ఈ మాసంలో మీరు కొంత నిష్టగా, కొంత నియమంగా, కొంత జాగ్రత్తగా ఉంటే ఒక 16వ తారీఖు ఏప్రిల్ వరకు తర్వాత కొంత చిన్న చిన్న మార్పులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపించదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, అలాగే జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండండి. ఇవి సింహరాశి వారి ఫలితాలు.